ఆత్మనిర్భరులం వందే మాతరం. నమస్తే, మ్యాన్కైండ్ ఫార్మా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆత్మనిర్భరహం బోలో వందే మాతరం. అవును, మనం ఆత్మనిర్భరులం. ఎవ్వరిపై ఆధారపడకుండా స్వశక్తిపై నిలబడాలన్నదే భారతీయుల సంకల్పం. దేశంలో కరోనా కల్లోలాన్ని, సరిహద్దుల్లో అనునిత్యం సవాళ్లను ఎదుర్కొంటున్నాం మనం. ఈ తరుణంలో ఆసేతు హిమాచలం స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి, ఆత్మనిర్భరత గొప్పతనాన్ని చాటి చెప్పడానికి చైతన్య గీతాన్ని ఆవిష్కరించింది మ్యాన్కైండ్ ఫార్మా. మనలో మేలు మనం వందే మాతరం. ఆత్మనిర్భరులం వందే మాతరం. శూన్యంలో సంభావ్యతని చూడడం మనకి వచ్చని తక్షశిలా విశ్వవిద్యాలయం ప్రపంచానికయ్యను లభ్యం. శల్య శుశ్రుత శాస్త్రం ప్రపంచానికే వరదానం. విశ్వానికి నేర్పాము మనం వసుధైవ కుటుంబకం. ఆత్మనిర్భరులం వందే మాతరం. మనలో మేలు మనం వందే మాతరం. యోగమే రామబాణం, తరతరాల ఈ జ్ఞానం. తాజ్ మహల్ తలమానికం, దేశపు గర్వకారణం. కొల్లూరులోని కోహినూరు, విశ్వమంతటికి జోహారు. రామన్ ఎఫెక్ట్ ప్రాముఖ్యం, నోబెల్ కే అది సన్మానం. ఆత్మనిర్భరులం వందే మాతరం. మనలో మేలు మనం వందే మాతరం. స్వదేశీ అవలంబించాం, విదేశీ వద్దన్నాం. అన్వేషణనే సాగించాం, మంగళ గ్రహయానం చేశాం. యుఎస్బిని మనమిచ్చాం, మనం చేసినవి అనేకం. హర్ గోవింద్ అంటే గర్వం, డిఎన్ఏ మరి వారి వరం. విశ్వ గురువులం, విశ్వ గురువులై శాశ్వతమై ఉంటాం మనం. ఆత్మనిర్భరులం వందే మాతరం. మనలో మేలు మనం వందే మాతరం. ఆత్మనిర్భరులం వందే మాతరం. మనలో మేలు మనం వందే మాతరం. ఇది సంకట సమయం, కానీ గుణపాఠం నేర్చుకోవాల్సిన తరుణం. దేశమంతా స్వదేశీ భావనను జాగృతం చేయాల్సిన సందర్భం. लोकल के लिए वोकल बनना है, न सिर्फ लोकल प्रोडक्ट्स खरीदने हैं बल्कि उनका गर्व से प्रचार भी करना है. వోకల్ ఫర్ లోకల్, ఎంత గొప్ప మాట. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కు శ్రీకారం చుడుతూ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు మ్యాన్కైండ్ ఫార్మా స్వదేశీ ఉద్యమానికి గొంతుకయింది. దేశవాసుల గుండెల్లో స్వదేశీ స్ఫూర్తిని రగల్చడానికి ఏ యాంథమ్ ఆవిష్కరించింది. Atmanirbhar Bharat, it is not to look inwards and cut India to become an isolationist country. It certainly talks about a confident India which can rest on its strengths and also be able to contribute to the globe. చుట్టూ కరోనా విలయం, అనుక్షణం సవాళ్లతో నిండిన జీవితం. అయినా సరే ఆత్మనిర్భరతతో అడుగులు వేయాలంటూ చైతన్యపరుస్తోంది మ్యాన్కైండ్ యాంథమ్. ఎంత బాగుంటుంది మన కాళ్ళ మీద మనం నిలబడితే, ఎంత గర్వంగా ఉంటుంది. అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధిస్తే ఈ ఆత్మనిర్భర భావనను దేశవాసుల్లో ప్రజ్వలితం చేయడానికే
ఈ యాంథమ్ ఆవిష్కరించింది మ్యాన్కైండ్ ఫార్మా. ఆత్మ నిర్భర్ హమ్, బోలో వందే మాతరం అంటూ సాగే ఈ స్ఫూర్తి గీతం ఇప్పుడు దేశమంతా ప్రతిధ్వనిస్తోంది. ఆత్మనిర్భర భారతమే మన సంకల్పం. మ్యాన్కైండ్ ఫార్మా లక్ష్యం కూడా ఇదే. స్వదేశీ నినాదాన్ని ఊరూరా మారుమోగేలా చేయడానికే ఈ ఆత్మనిర్భర్ భారత్ థీమ్ సాంగ్ ను రూపొందించింది. మ్యాన్కైండ్ యాంథమ్ ను హిందీలో కైలాష్ ఖేర్ పాడితే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో శంకర్ మహాదేవన్ ఆలపించారు. So I got a chance to sing all the South Indian languages and collaborate with Mankind Pharma. I thank them for the same, and the anthem is called Atmanirbhar Hum, Bolo Vande Mataram. అసలు ఆత్మనిర్భర్ హమ్ యాంథమ్ రూపొందించాలన్న సంకల్పం మ్యాన్కైండ్ ఫార్మాకి ఎలా కలిగింది? దీనికి ప్రేరణ ఏంటి? కంపెనీ CEO మాటల్లోనే విందాం. The inspiration basically has come from all the doctors and nurses and medical workers. What we have seen that in these trying times, they're working so hard. We can work from home, but look at these people. They are in the war zones. The true war zones, if you see, is right now are hospitals and nursing homes where they're treating ill patients. When somebody has no hopes, these are the people who are showing light to their life. Apart from this, look at the policemen, look at the army. Everybody is doing its level best. Somebody in law and order, somebody at the border of India. So all are doing their job and they are inspiring us. And apart from this, local for vocal is very, very important, and we should reinstate the confidence of our people in Swadeshi things. And that's why this thought of anthem came in our mind. చుట్టూ అంధకారం అలముకున్నప్పుడు బతకడానికి ఓ ఆశ కావాలి, ఓ ధైర్య వచనం కావాలి, బతకడానికి భరోసా కావాలి. అదే ఈ పాట. ఆత్మనిర్భర్ భారత్ అన్న ప్రధాని మాటలకు స్పందిస్తూ మ్యాన్కైండ్ ఫార్మా సగర్వ సమర్పణ. ఆపదను అవకాశంగా మార్చుకోవడంలోనే ఉంది మన సమర్థత. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఓకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందడుగు వేస్తున్నాయి. స్వదేశీ కంపెనీలకు చేయూతనందించడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. మ్యాన్కైండ్ చైతన్య గీతం నినదిస్తున్నట్టుగా మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయడానికి కృషి చేస్తున్నాయి. ప్రజలంతా ఆత్మగౌరవంతో జీవించాలి. స్థానిక ఉత్పత్తులకు, స్వదేశీ కంపెనీలకు చేయూతనందించాలి. లోకల్కి గ్లోబల్ ఇమేజ్ తీసుకురావాలి. అదే ఆత్మనిర్భర్ భారత్ ముఖ్య భావన. ఇప్పటికే ఫార్మా ఇండస్ట్రీలో గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్కు, మన తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉంది. వ్యాక్సిన్ల తయారీలో, మందుల తయారీలో తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. సో దాన్ని మరింత ఎక్స్పాండ్ చేయాలి, మరింత ఉపాధి కల్పన జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అన్ని ఆధునిక సౌకర్యాలతో ఈరోజు ప్రభుత్వం మరి మరొక ఎస్ఈజెడ్, అతిపెద్ద ఎస్ఈజెడ్, ఫార్మా ఎస్ఈజెడ్ను రూపకల్పన చేసినాం. ఇప్పటికే దాన్ని అన్ని అనుమతులు కూడా సాధించడం జరుగుతూ ఉంది. సో ఈ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా డెఫినెట్గా తెలంగాణ మరి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ను ఆకర్షిస్తుందని. ఇది ఆపత్కాలమే కాదు, విలువైన సమయం. మన శక్తియుక్తుల్ని, మానవ వనరుల్ని సమర్థంగా ఉపయోగించుకొని స్వశక్తితో నిలబడాల్సిన సమయం. Indians are really good. Given a chance, conducive atmosphere, the facilities, wonders can be done. So we feel very strongly that everybody should think for India made, make in India kind of a philosophy. And when somebody is buying something, you should see that it's from Indian company. చుట్టూ నిరాశ, నిస్పృహలు నిండిన తరుణంలో ధైర్యాన్ని, ఆశావహ దృక్పథాన్ని కలిగించింది మ్యాన్కైండ్ యాంథమ్. చుట్టూ నిరాశ, నిస్పృహలు నిండిన ప్రస్తుత తరుణంలో ధైర్యాన్ని, ఆశావహ దృక్పథాన్ని కలిగించింది మ్యాన్కైండ్ యాంథమ్. ఆ జోష్తోనే దేశమంతా అంటోంది ఆత్మనిర్భర్ హమ్, బోలో వందే మాతరం. ఆత్మనిర్భరులం బలవంతం